Hi friends, welcome back. Myself Atish Jain. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫంక్షన్స్తో వర్క్ చేస్తున్నాము, తెలిసి ఉందే కదా మీకు. సో ఫంక్షన్స్ ఉపయోగించి మనం ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేయాలి అంటే, నేను మొత్తం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను మీకు ఇప్పుడు. నేను మీకు ఒక కంప్లీట్ స్కెలిటన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రియల్ టైమ్ ఇండస్ట్రీలో అసలు అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేయడం జరుగుతుంది, టీమ్ వర్క్ అంటే ఏంటి, how we can divide your application into different modules. Is it clear? ఆ కాన్సెప్ట్స్ని ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మీరు డెవలప్ చేయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే, మనకి మెయిన్ మెనూ అని హెడ్డింగ్ వచ్చి, దాని తర్వాత ఒక అండర్లైన్ వచ్చి అండ్ 6 ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బ్యాంక్ మీరు సాఫ్ట్వేర్ తయారు చేశారనుకోండి, అండ్ ఆ బ్యాంక్ ఏంటంటే ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రా, లోన్స్, అండ్ లాస్ట్ ఏంటంటే ఎగ్జిట్. సో ఈ విధంగా మనకు ఒక మెనూని డిస్ప్లే చేస్తాం మనం. అండ్ దాని తర్వాత ఏంటంటే ఎంటర్ యువర్ ఆప్షన్ అని చెప్పి అడుగుతుంది. మనం 1 ఎంటర్ చేయగానే సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. అంటే ఓపెన్ చేయాలా సేవింగ్స్ అకౌంట్, క్యాన్సిల్ చేయాలా, ఈజ్ ఇట్ క్లియర్, సంథింగ్ లైక్ దట్. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని మనం డిజైన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి అసలు ఫంక్షన్స్ ఒక రియల్ ఇంపార్టెన్స్ ఏంటి, వర్కింగ్ ఇన్ టీమ్స్ అంటే అర్థం ఏంటి, ఒక పెద్ద ప్రాజెక్ట్ని చిన్న చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేసి ఎలా వర్క్ చేయాలి, వాటి మీద కొంచెం బేసిక్ అవగాహన అనేది మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో గైస్, లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది మన సి ఫ్రీ ఐడి అండ్ బ్యాంక్ మెనూ డాట్ సి అనేది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే మెనూని డిజైన్ చేసేస్తాను. సో ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ /n బ్యాంక్ మెనూ, బ్యాంక్ అని ఇచ్చి ఐఫోన్ ఇచ్చి బ్యాంక్ మెనూ అని ఇస్తాను. దాని తర్వాత నెక్స్ట్ లైన్లో ఓకే /n ఇచ్చి ఒక అండర్లైన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, అండర్లైన్ మీరు ఏ సింబల్తో ఇవ్వచ్చు, మీ ఇష్టం. అండ్ దాని తర్వాత ఆప్షన్స్ రాస్తాను. ప్రింట్ ఆఫ్ /n 1 డాట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, సేవింగ్స్ అకౌంట్. ఓకే, అదేవిధంగా అన్ని ఆప్షన్స్ని 1 by 1 రాసుకుంటూ వెళ్ళండి. ప్రింట్ ఆఫ్ /n 2 కరెంట్ అకౌంట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ /n 3 క్యాష్ డిపాజిట్. ఓకేనా? నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ /n 4 క్యాష్ విత్డ్రా. దాని తర్వాత ఫిఫ్త్ ఆప్షన్ /n 5 లోన్స్. ఫైనల్లీ ద లాస్ట్ ఆప్షన్ గైస్ /n 6 ఎగ్జిట్. ఈ విధంగా మన మెనూ అనేది డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది అయిన తర్వాత ఇట్ షుడ్ ఆస్క్ us లైక్ ఎంటర్ యువర్ ఆప్షన్ అని చెప్పి. సో ఐ విల్ సే ప్రింట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఆప్షన్. ఆప్షన్ ఏమి ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, మీరు 1 నుంచి 6 లోపల ఏదైనా ఎంటర్ చేయాలి. ఓకే, సో ఐఫోన్ 1,6 స్కాన్ ఆఫ్ %d %, మీరు ఒక వేరియబుల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వేరియబుల్ నేమ్ ఏది తీసుకున్న, ABCD ఏది తీసుకున్నా పర్లేదు, బట్ OPT అంటే ఆప్షన్స్తో వర్క్ చేస్తున్నాం కదా, సో OPT అనేది తీసుకుంటే కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఇంటీజర్ OPT. ఓకేనా? అండ్ ఏం చేస్తారంటే స్విచ్ కేస్ తోటి వర్క్ చేయండి. స్విచ్ అండ్ మీ ఆప్షన్ వేరియబుల్ ఏమేంటి, OPT ఫ్లోర్ బ్రాకెట్ స్టార్ట్ కేస్ 1. అంటే ఒకవేళ యూజర్ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే అంటే సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలి, అంతే కదా. సో 1 అనగానే చాలా పెద్ద ప్రోగ్రామ్ రన్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. మీన్స్ సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ వచ్చి దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ రన్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మనం రాయలేము, అది చాలా పెద్ద ప్రోగ్రామ్. సో దాన్ని ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్స్లో రాస్తాం మనం. ఓకే, అండ్ సేవింగ్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ని నేను కాల్ చేస్తాను. అయిపోగానే ఐ విల్ సే బ్రేక్ ఫ్రెండ్స్.
ఐ విల్ సే బ్రేక్. అలాగే కేస్ 2, ఓకే, ఇది కరెంట్ అకౌంట్కి సంబంధించింది కాబట్టి కరెంట్ అని చెప్పి ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చాలా ఫంక్షన్స్ని డిక్లేర్ చేయాలి ఫస్ట్. ఓకే, సో ఒకసారి ఫంక్షన్స్ని డిక్లేర్ చేద్దాం. మరి చూడండి, ఒకవేళ సేవింగ్స్ అకౌంట్ ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు, ఓకే, సో దెన్ వాయిడ్ అని చెప్తానండి సేవింగ్స్, ఓకే, అండ్ ఎటువంటి పారామీటర్ని కూడా రీడ్ చేయట్లేదు, ఎందుకంటే ప్రస్తుతానికి నేను జస్ట్ స్కెల్టన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఏంటంటే వాయిడ్ రాసుకోండి, ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్. సారీ, ఇది డిక్లరేషన్ కదా ఫ్రెండ్స్, ఇది డిక్లరేషన్. సో ఏం చేస్తారంటే ఇక్కడ సెమీకాలన్ ఇచ్చేయండి, అలాగే వాయిడ్ కరెంట్ అండ్ అగైన్ సే వాయిడ్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ వాయిడ్, థర్డ్ ఆప్షన్ ఏంటి, క్యాష్ డిపాజిట్ అండ్ అగైన్ సే వాయిడ్, వాయిడ్ క్యాష్ విత్డ్రా. సో వాయిడ్ గైస్, యాక్చువల్గా దీంట్లో వాయిడ్ రాదు మనం రియల్గా అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం క్యాష్ డిపాజిట్ అన్నప్పుడు ఎంత డిపాజిట్ చేస్తామో అది వాల్యూ పాస్ చేయాలి కదా, అలాగే విత్డ్రాల్ అంటే ఎంత విత్డ్రా చేస్తామో ఆ అమౌంట్ని పాస్ చేయాలి కదా. కానీ ఇది ఒక జస్ట్ స్కెల్టన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు జస్ట్ వాయిడ్ అని ఇచ్చి వదిలేస్తున్నాను. సో అగైన్ వాయిడ్ అండ్ లోన్స్ అండ్ యూ కెన్ సే వాయిడ్. గైస్, మొత్తం 5 ఫంక్షన్ డిక్లరేషన్స్ అయిపోయినాయి కదా, 1 2 3 4 5 ఫంక్షన్ డిక్లరేషన్స్ అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ రెస్పెక్టివ్ ఫంక్షన్స్ని కాల్ చేయండి ఫ్రెండ్స్. కేస్ 3 థర్డ్ ఆప్షన్ ఏంటి, క్యాష్ డిపాజిట్. సో క్యాష్ డిపాజిట్ ఫంక్షన్ని కాల్ చేయండి ఫ్రెండ్స్. అగైన్ సే బ్రేక్. కేస్ 4 క్యాష్ విత్డ్రాల్ ఫ్రెండ్స్, క్యాష్ విత్డ్రాల్. సో ఆ క్యాష్ విత్డ్రాల్ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేయండి, క్యాష్ విత్డ్రాల్. ఓకే ఫ్రెండ్స్, సే బ్రేక్. నెక్స్ట్ కేస్ 5 ఏంటి ఫ్రెండ్స్, లోన్సా, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, క్యాష్ డిపాజిట్, దాని తర్వాత క్యాష్ విత్డ్రాల్ అండ్ దాని తర్వాత లోన్స్ ఏంటంటే బ్రేక్. ఓకే, అండ్ కేస్ 6 ఎగ్జిట్, ఎందుకంటే మన ప్రోగ్రాంలోంచి ఎగ్జిట్ అయిపోవాలి, 6th ఆప్షన్ అంటే. లాస్ట్లో డిఫాల్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వండి, అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే స్లాష్ అండ్ ఇన్వాలిడ్ ఆప్షన్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏంటంటే స్కెల్టన్ డిజైన్ చేసాము, స్విచ్ కేస్ కూడా రాసేసాము. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఫంక్షన్ని డిఫైన్ చేయండి. ఓకే, సో వాయిడ్ సేవింగ్స్ అనేది మీ ఫంక్షన్ నేమ్, వాయిడ్ అనేది ఇన్పుట్ పారామీటర్. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రింట్ ఆఫ్ స్లాష్ అండ్ సేవింగ్స్ అకౌంట్ కోడ్ ఈజ్ హియర్ అంటే దానికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్ లాజిక్ ఇక్కడ రాస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ సేవింగ్స్ అనే దాంట్లో మీకు హండ్రెడ్స్ కాదు కదా, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ లైన్స్ అనేది కోడ్ ఉండొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద ఒక టీం కింద మనం వర్క్ చేస్తున్నాము. సో ఈ సేవింగ్స్ సంబంధించిన ఫంక్షన్ని మనం టీంలో ఒక మెంబర్కి అప్పచెప్పేస్తాము. అతన్ని ఏంటంటే దీన్ని ఒక కంప్లీట్ సెపరేట్ ఫైల్లో రాయమని చెప్తాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఆ ఫైల్స్ని మనం హెడర్ ఫైల్స్ అంటాం ఫ్రెండ్స్. అండ్ అలా సెపరేట్గా రాసినప్పుడు ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఫైల్ని ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ ద్వారా మనం ఇంక్లూడ్ చేసి ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తాం. దిస్ ఈజ్ వీ కాల్ టీమ్ బిల్డింగ్ వర్క్ ఫ్రెండ్స్. అంటే ఒకే ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ పర్సన్స్ వర్క్ చేస్తుంటారు అండ్ ఎవరికి ఏ టాస్క్ ఇస్తే వాళ్ళు ఆ టాస్క్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అందువల్లనే మనం సిని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ని స్మాలర్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేసి ఈచ్ ఫంక్షన్ని ఆ పర్టికులర్ ఎక్స్పర్టైజ్ ఉన్న పర్సన్కి అప్ చెప్పేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా వాయిడ్ and current account code runs here. Printf slash n current account code runs is here and right missed problem ledu is here. Okay, alage void next end friends cheppandi okasari cash deposit.
ఓకే, void and printf slash n dash deposit code is here. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియోని చూస్తున్నప్పుడు మీకు కాన్సెప్ట్ నచ్చింది అని అనిపిస్తే కామెంట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో కావాలంటే కామెంట్ కూడా చేయండి, ఐ ఫీల్ హ్యాపీ. సో printf slash n dash withdraw code is here. Friends, void loans, void, okay, and say printf slash n loans code is here. ఫ్రెండ్స్, నా ఇంటెన్షన్ ఏంటంటే మీకు నేను జస్ట్ ఒక స్కెల్టన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అనుకున్నాను. సో మొత్తం ఆ స్కెల్టన్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈయన ఇరిటేట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అనుకోకండి. యాక్చువల్గా ఏంటి జరుగుతుందంటే, ఇప్పుడు కరెంట్ అకౌంట్ సంబంధించిన ప్రోగ్రామ్ అంతా ఇక్కడ రాయాలి మీరు. అదే సేవింగ్స్ అకౌంట్ సంబంధించిన ప్రోగ్రామ్ అంతా ఇక్కడ రాయాలి, క్యాష్ డిపాజిట్ ఇక్కడ రాయాలి. సో ఇప్పుడు ఒక్కొక్క ఫంక్షన్లో థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఇదంతా మీరు ఒక్కలే రాయాలనుకుంటే ఈ విధంగా రాయొచ్చు మీరు కావాలంటే. కానీ జనరల్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఒక వ్యక్తి చేయడం కుదరదు, ఇది టీమ్ బిల్డింగ్ వర్క్. సో ఏం చేస్తారంటే, ఒక్కొక్క టాస్క్ని ఒక్కొక్క పర్సన్కి అప్పచెప్పేసి, ఎవరైతే కనుక మెయిన్ పర్సన్ ఉన్నారో వాళ్ళు మెయిన్ టాస్క్ తీసుకుని, వాళ్ళు ఏంటంటే ఎవరెవరి వర్క్ అయితే కంప్లీట్ అయిందో వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ని ఇక్కడ హెడర్ ఫైల్స్ కింద ఇంక్లూడ్ చేసుకోవడం, అదేవిధంగా రెస్పెక్టివ్ ఫంక్షన్ని కాల్ చేయడం. ఫ్రెండ్స్, అలా వర్క్ చేయడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే, రేపు మీరు ఇంకొక ఏదైనా బ్యాంకింగ్కి ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు, లేదా ఏదైనా ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే లోన్స్ అన్న మాడ్యూల్ మాత్రమే కావాలి. సో అప్పుడు సింప్లీ లోన్స్కి సంబంధించిన హెడర్ ఫైల్ని మీరు ఆ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి కావాలంటే వర్క్ చేయొచ్చు కదా. దీన్నే ఫ్రెండ్స్ మనం రీయూజబిలిటీ అని చెప్పి అంటాం. ఓకేనా? సో F5 రన్ యువర్ కోడ్ గైస్. ఎక్కడో మిస్టేక్ వచ్చినట్టుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, ఎగ్జిట్ ఫంక్షన్ ఇచ్చేస్తున్నాం కదా. సో దానికి మనం ఒక పారామీటర్ పాస్ చేయాలి, లైక్ ఎగ్జిట్ ఆఫ్ 0 అని చెప్పి. సో అదొక మిస్టేక్. ఇంకొకటి చూడండి ఒకసారి, ఇక్కడ పొరపాటున కరెంట్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేసాను చూసారా, వాయిడ్ స్పెల్లింగ్ ఒకటి రాంగ్ రాసాను, VOID కదా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఒకసారి Ctrl+S ప్రోగ్రామ్ని సేవ్ చేయండి, F5. గైస్, దిస్ ఈస్ హౌ యువర్ ప్రోగ్రామ్ రన్స్. చూడండి, ఇప్పుడు నేను ఆప్షన్ 1 ఎంటర్ చేస్తాను. సో ఏమవుతుంది, సేవింగ్స్ అకౌంట్ కోడ్ ఈజ్ హియర్. మీన్స్ యాక్చువల్గా నేనేం కోడ్ రాయలేదు, బట్ అక్కడ ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ సంబంధించిన ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ రన్ చేసి చూడండి. సపోజ్ నేను ఇప్పుడు 5 అన్నాను. సో లోన్స్ కోడ్ ఈజ్ హియర్ మీన్స్ అక్కడ లోన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి రన్ చేయండి F5. అండ్ ఈసారి నేను ఏమిస్తానంటే, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎగ్జిట్ తర్వాత ఎంటర్ యువర్ ఆప్షన్, అది ఒకే లైన్లో వచ్చింది, దాన్ని మనం నెక్స్ట్ లైన్కి పంపిద్దారు. 6 అంటే ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవుతుంది. చూడండి, ఇస్ ఇట్ క్లియర్? సో ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయింది. సో చిన్న చేంజ్ ఏంటంటే, ఎంటర్ యువర్ ఆప్షన్, ఒక 2 లైన్స్ గ్యాప్ ఇవ్వండి, /n/n అండ్ రన్ యువర్ ప్రోగ్రామ్. ఓకే, 9 ఇస్తున్నాను ఆప్షన్, చూడండి ఏమొస్తుందో, ఇన్వాలిడ్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా యాక్చువల్గా ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఫంక్షన్స్ని మనం సెపరేట్గా వేరే హెడర్ ఫైల్లో కూడా రాయొచ్చు. అండ్ ఆ హెడర్ ఫైల్స్ని మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి అప్పుడు ఆ ఫంక్షన్స్ని మనం కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.